మన లైఫ్లో గ్రో అవ్వాలంటే ఏం చేయాలి, మనం గ్రో అవ్వాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీమియం ఫైర్ ఫ్యాక్ట్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన లైఫ్లో గ్రో అవ్వాలంటే ఏం చేయాలి, మనం గ్రో అవ్వాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. జీవితంలో ఎదగడం అనేది ఒక జర్నీ లాంటిది. ఇది ఒక్క రోజులో జరిగే విషయం కాదు. దీనికి డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కంటిన్యూస్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. మనం చాలా క్లియర్ గా అనేది టార్గెట్స్ అనేది పెట్టుకోవాలి. ఆ టార్గెట్స్ ని చిన్న చిన్న దశలుగా విడగొట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1 month లో 4 books, 1 week కి ఒక బుక్ కంప్లీట్ చేయాలని పెట్టుకోవాలి. సో పార్ట్లుగా డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే లక్ష్యం అనేది చాలా చిన్నగా అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఈ 4 books లో మనకు టఫ్ ఏదైతే మనకు రాన్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మనకు టఫ్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గా ట్రీట్ చేసుకొని ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అట్లా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ టాపిక్స్ అనేది చాలా ఈజీ అయిపోతాయి. మనకి రోజు రోజుకి డిసిప్లిన్ అనేది చాలా డెవలప్ చేసుకోవాలి. ముందుగా డిస్ట్రాక్షన్స్ అయ్యే విషయాలపైన శ్రద్ధ పెట్టాలి. అంటే నెక్స్ట్ నేర్చుకోవడానికి కూడా ఎప్పుడు కూడా ఆపొద్దు. బుక్స్ ఎక్కువ చదవాలి, స్కిల్స్ అనేది చాలా డెవలప్ చేసుకోవాలి. ఎవ్రీడే మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంకేమైనా చేంజెస్ కావాలా అనేది సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది చేసుకోవాలి. సో మనం లైఫ్ లో ఎదగాలంటే బెస్ట్ వర్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బెస్ట్ వర్షన్ అంటే ఏంటంటే మనకు వచ్చేవన్నీ ది బెస్ట్ వర్షన్ కోరుకుంటాం, కానీ మనం ది బెస్ట్ ఇస్తున్నామా? మనం ఒక బైక్ కొనుక్కోవాలనుకున్నప్పుడు షోరూమ్కి వెళ్తే దాని మీద స్క్రాచ్లు, డెంట్లు పడ్డాయి అనుకోండి, మనం దాన్ని కొనుక్కుంటామా? మనం యాక్సెప్ట్ చేస్తామా? చేయం కదా. మీరు కొత్త బట్టలు కొనుక్కోవాలనుకున్నప్పుడు దాని మీద మరకలు ఉంటే యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. సో దీంట్లో నా క్వశ్చన్ ఏంటంటే మనం మన బెస్ట్ వర్షన్ ని ప్రెజెంట్ చేస్తున్నామా? అది బిజినెస్ లో అయినా సరే, ఆఫీస్ వర్క్ లో అయినా సరే, ఒక రిలేషన్షిప్ లో అయినా సరే, నలుగురితో మాట్లాడేటప్పుడు అయినా సరే మనం ది బెస్ట్ వర్షన్ ఇస్తున్నామా? చాలా సందర్భాల్లో ఇవ్వలేం. దానికి కారణం మన మైండ్ సెట్ సరిగా లేకపోవడం. మనం వేసుకునే బట్టల్లో బ్రాండ్ కావాలి, కానీ మన ఆలోచన విధానంలో వద్దా? మనకి వచ్చే థాట్స్ అన్ని బ్రాండెడ్ థాట్సా? ఒకసారి ఆలోచించండి. మనం ఎప్పుడైతే బెస్ట్ వర్షన్ ని ఇవ్వడం మొదలు పెడతామో లైఫ్ లో అయినా సరే, బిజినెస్ లో అయినా సరే గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, యు మస్ట్ క్రియేట్ యువర్ డెస్టినీ. అంటే జీవితంలో సిచ్యువేషన్స్ ప్రతిసారి మనకు ఫేవర్ ఉండదు. విన్నర్స్ లో 2 types ఉంటారు. ఒకటి ఏంటంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు మాత్రమే గెలుస్తారు. రెండో వాళ్ళు ఏ పరిస్థితులు అనుకూలించకపోయినా సరే, ఎంత నెగిటివ్ ఉన్నా సరే గెలిచే వాళ్ళే ఛాంపియన్స్ అంటారు. సో ఈ సక్సెస్ అనే డెస్టినేషన్ కోసం హైవేలు ఉండవు, మనం క్రియేట్ చేసుకోవాల్సిందే. సో మనం గ్రో అవ్వాలంటే లోటస్ లా కూడా ఎదగవచ్చు. సో లోటస్ అంటే కమలం పువ్వు, దాని మీద దేవుళ్ళు దేవతలు కూడా కూర్చోడానికి ఇష్టపడతారు, కానీ అది బురదలోనే పెరుగుతుంది. కానీ దానికి బురద కలర్ కానీ, బురద స్మెల్ కానీ ఆ కమలం పువ్వుకి ఏమి ఉండదు, కానీ అది బురదలోనే పెరుగుతుంది. సో మనిషి జీవితం కూడా అంతే. బ్యాక్గ్రౌండ్ ఏమి లేదా, కష్టాలతో ఎదుగుతున్నామా, ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ ఉన్నాయా, ఇంట్లో ఎవరు చదువుకోలేదా, అయితే మీరు గ్రో అవ్వడానికి అద్భుతమైన అవకాశం. మీరు ఒక లోటస్ లాగా కూడా ఎదగొచ్చు. సో మన జీవితంలో ఎదగాలంటే స్ట్రగుల్స్ షేప్ యువర్ వర్త్. అంటే మనం ఎంత స్ట్రగుల్ అయితే అంత విలువ అనేది మనకు ఉంటుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తా. సో ఒక శిల్పానికి పూజ అయిపోయింది, గుడి మూసేశారు. సో అక్కడ ఉన్న గడప శిల్పాన్ని అడిగిందంట, సో నన్నెందుకు తొక్కుతున్నారు, నిన్నెందుకు మొక్కుతున్నారు, ఇద్దరం ఒకటే రాయి నుంచి వచ్చాం కదా, సో నన్నెందుకు తొక్కుతున్నారు, నిన్నెందుకు మొక్కుతున్నారని అప్పుడు ఆ గడప శిల్పాన్ని అడిగిందట. అప్పుడు శిల్పం ఏం చెప్పిందంటే, సో నన్ను చెక్కేటప్పుడు సన్నని ఉలి తీసుకొని కళ్ళు, ముక్కు, చెవులు, ఈ బాడీ అంతా తయారు చేయడానికి కొన్ని వేల లక్షల దెబ్బలు తిన్నాను. ఇలా నేను అవడానికి క్షణక్షణం ఎన్ని బాధలు అనుభవించానో తెలుసా, కానీ నువ్వేం చేసావంటే 4 దెబ్బలు వేయగానే గడిపైపోయావు. ఇన్ని దెబ్బలు తిన్నాను కాబట్టి ఇప్పటి నుంచి నా జీవితం అంతా పూజలే. కష్టాలకు నువ్వు సిద్ధమైతే విగ్రహం అవుతావు, లేదంటే గడిపవుతావు. మనిషి జీవితం కూడా అంతే. నువ్వు ఉండే విధానాన్ని బట్టే నీకు విలువ ఉంటుంది. ఎన్ని కష్టాలకు నువ్వు ఎదురెళ్తావో అంత గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే లీవ్ యువర్ కంఫర్ట్ జోన్. లీవ్ యువర్ కంఫర్ట్ జోన్ అంటే మన జీవితంలో గ్రో అవ్వాలంటే మనం మన యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తా. సో ఒక పర్సన్ అడవికి వెళ్ళాడంట. అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రహ్మాండమైన చిలుక ఒకటి కనబడింది. ఆ చిలుకని తీసుకొచ్చాడు. బ్రహ్మాండంగా దానికి బాదం పప్పు, జీడిపప్పు, పిస్తలు అన్ని తినిపించడం మొదలెట్టాడు. దానికేముంది, హాయిగా కంఫర్టబుల్ ఉంది లైఫ్. అడవిలో ఉంటే ఎగరాలి, పరిగెత్తాలి, దేన్నో పట్టుకోవాలి, తినాలి, ఎక్కడ ఏ పని ఉందో కనుక్కోవాలి, ఆ చెట్టు మీదకి ఎగరాలి, ఈ చెట్టు మీదకి ఎగరాలి, ఇవన్నీ అక్కడ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం లేదు, మన దగ్గరికి అన్ని వస్తున్నాయి. ఒక నెల రోజుల తర్వాత
అతను ఏమంటాడంటే నేను ఇంత బాగా చూసుకున్నా కాబట్టి ఇది బ్రహ్మాండంగా ఎగురుతుందని అక్కడికి వెళ్తే అది అక్కడే కూర్చొని ఉంటది. అడవిలో చాలా బాగా ఎగిరింది, సో ఇక్కడేంటి ఇలా ఉందని కూర్చొని తన ఉన్న ఫ్రెండ్స్ అందరిని పిలిపించి అడుగుతాడు. సో ఈ చిలుకని ఎగరేటట్టు చేస్తే గిఫ్ట్ కూడా ఇస్తా అంటాడు. చాలా మంది అక్కడికి వచ్చి ప్రయత్నిస్తారు, కానీ అది ఎగరట్లేదు. ఫైనల్ గా ఒక రైతు వస్తాడు అక్కడికి. ఆ రైతు వచ్చి అదేదైతే కొమ్మ మీద కూర్చుందో ఒక గుడ్డలతో నరికేస్తాడు. సో వెంటనే అది ఎగురుతుంది. సో మనం కూడా అంతే, లక్ష్య సాధనలో మనకు వెళ్ళాలంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి. సో మన జీవితంలో ఎదగాలంటే మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. థ్యాంక్ యూ.